హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ నవీన్ టాకీస్. మురుగా ద గాడ్ ఆఫ్ ఆర్ ద లార్డ్ ఆఫ్ విజ్డమ్, ఈ టైటిల్ ఉన్న బుక్ కానీ ఈయన చరిత్ర కానీ. మురుగా అంటే ఎవరు? మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షణ్ముఖుడు. సో ఆయన గురించి ఈ బుక్స్ ఉన్నాయని, ఇలాంటి బుక్ ఒకటి ఉందని చెప్పి ఎవరికైనా తెలుసా? ఈ టైటిల్స్ కానీ ఎప్పుడన్నా విన్నారా? నాకు తెలిసి ఎవరు విన్నారు, నేనైతే ఇంతవరకు ఎప్పుడు వినలేదు. మేబీ ఎవరైనా ఆధ్యాత్మికంగా ఉంటే వాళ్ళకు బాగా తెలిసి ఉండొచ్చు ఈ బుక్ గురించి, చరిత్ర గురించి, ఆయన గురించి. సో ఈ బుక్, ఈ టైటిల్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మొత్తం మారి మోగిపోతుంది. ఈ మధ్యకాలం మీన్స్ ఒక లాస్ట్ 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా ఎక్కడ చూసినా ఈ బుక్కే కనిపిస్తుంది. అండ్ ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా చాలా చోట్ల ఈ బుక్ సేల్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది. అంతకుముందు తెలియదు ఈ బుక్ గురించి, కాబట్టి ఆ బుక్ ఆన్లైన్లో ఉందని కూడా తెలియదు. సో ఈ బుక్ గురించి తెలిసిన తర్వాత, ఈ టైటిల్ చూసిన తర్వాత, ఈ బుక్ ఇంకొక సెలబ్రిటీ చేతిలో చూసిన తర్వాత ఖచ్చితంగా దీని గురించి సెర్చెస్ అనేది మొదలైపోయింది. ఆ సెర్చ్ అనేది ఆన్లైన్ వెబ్సైట్స్ మొత్తంలో ఎక్కడ ఆన్లైన్ సేల్స్ ఉన్న వెబ్సైట్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క దాంట్లో సెర్చ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడ దొరుకుతుందో అక్కడక్కడ చూడడం జరిగింది, కొనడం జరిగింది. ఫాస్ట్ సేల్స్ అయిపోవడం కూడా జరిగింది అనమాట. అవుట్ ఆఫ్ స్టాక్స్ ఇన్ మినిట్స్లో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇది బుక్ ఏ వెబ్సైట్లో కూడా లేదు అవైలబుల్. ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క ప్రైస్తో ఉంది, బట్ చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయాయి. ఈ బుక్ అంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఎలా? ఒక సెలబ్రిటీ ఈ బుక్ని హోల్డ్ చేసి ఈ బుక్తో బయట ఎక్కడికో షూటింగ్స్కి వెళ్తా ఒక స్పాట్ అని అవ్వడం జరిగింది. అది కెమెరాలో క్యాప్చర్ చేశారు వీడియోతో పాటు, అండ్ ఫొటోస్ కూడా తీశారు. ఆ పిక్చర్ని కానీ వీడియోని కానీ జూమ్ చేసి చూస్తే అందులో కనిపించింది ఏంటంటే, మురుగా ద గాడ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ విజ్డమ్. సో ఈయన గురించి ఆయన గురించి ఉన్న ఒక బుక్లో, ఆ చరిత్ర గురించి ఉన్న బుక్ను జూనియర్ ఎన్టీఆర్ గారు షూటింగ్ స్పాట్కి వెళ్తున్నావు మరి ఎటో వెళ్తూ దాన్ని పట్టుకోవడం జరిగింది. చేతిలో చదువుకుంటున్నాడు అనుకుంటా మేబీ. ఆయన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క సినిమా గురించి, కాబట్టి ఆయన దాని గురించి చదువుతున్నాడు అని తెలిసి అర్థమైంది అనమాట. అందులో ఆ బుక్ చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ క్రేజీ అయిపోయారు. నిజంగా ఆ బుక్ చూసి క్షణాల్లో అయిపోవడం అనేది నిజంగా షాక్. అంతవరకు ఆ బుక్ గురించి కూడా తెలియదు. ఆ బుక్ తెలియడము, ఆ బుక్ను వెబ్సైట్స్లో వెతకడము, కొనడము, ఫాస్ట్గా అవుట్ ఆఫ్ స్టాక్ పడిపోవడం జరిగింది అనమాట. ఆ బుక్ను ప్రచురించిన వ్యక్తికి కూడా తెలియజేయడం జరిగింది. నా బుక్స్ ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతాయని నేను అనుకోలేదు. సడన్గా థ్యాంక్స్ టు ఎన్టీఆర్ అని కూడా ఆయన చెప్పడం జరిగింది సోషల్ మీడియా త్రూ. అండ్ అది చెప్పడము, ఆ బుక్స్ అయిపోవడము, మళ్ళీ బుక్స్ కావాలి అని చెప్పి సోషల్ ఆన్లైన్ వెబ్సైట్స్ కూడా మళ్ళీ ఆ రైటర్కి కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ ప్రింటింగ్ జరుగుతున్నాయని కూడా తెలిసింది అనమాట సినిమా దీనికోసము. సో చూసారు కదా, ఒక సెలబ్రిటీ ఇంపాక్ట్ ఎంతలా ఉంటుందనేది. అసలు ఈ బుక్ని తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు చూసిన వాళ్ళు ఖచ్చితంగా అందరూ చాలామంది కొన్నారు. చదువుతారో లేదో తర్వాత విషయం. నాకు తెలిసి చదివితే ఇంకా బెటర్, తీసుకున్నందుకు ఖచ్చితంగా చదివితే బెటర్. ఆ చరిత్ర కూడా తెలుసుకోవచ్చు మనం. ఓన్లీ ఆయనను ఫాలో అవ్వడం, ఆయన చేతిలో ఉన్న బుక్ని చూసి కొనడమే కాకుండా ఆయన ఎందుకు కొన్నాడు, దేనికోసం చదువుతున్నాడు తెలుసు కదా. సో ఆ బుక్ చదువుతున్నాడు అంటే ఏదో సంథింగ్ తెలుసుకోవడానికి. నెక్స్ట్ ఆయన చేసిన సినిమాలో ఆ క్యారెక్టర్ పోషించాలి అంటే ఖచ్చితంగా ఆయనకున్న క్వాలిటీస్ అన్నీ తెలుసుకోవాలి. ఆయనకున్న క్వాలిటీస్ ఈయన కూడా ప్లే చేయాలి. కాబట్టి సో మనం కూడా బుక్ కొన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ బుక్ని చదివి దాన్ని వినియోగించుకుంటే బెటర్ అని నా ఫీలింగ్ అనమాట. సో ఎవరు కొన్నారు నాకు తెలిసి బుక్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాకు తెలిసి చాలా మంది కొన్నారు. అందుకే ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ క్షణాల్లో అయిపోయాయి అనమాట. ఎన్టీఆర్ గారి ఇంపాక్ట్ మామూలు లేదయ్యా. నిజంగా ఆ బుక్ రైటర్ నిజంగా దండం పెట్టుకుంటాడు. అసలు ఇన్ని రోజులు నా బుక్ సేల్స్ సరిగ్గా లేవు, అలాంటి బుక్ సడన్గా ఎన్ని సేల్స్ అవ్వడం అన్నది ఎన్టీఆర్ గారి వల్లనే అని చెప్పేసి ఆయన నిజంగా తలుచుకొని ఉంటాడు. ఫ్యాన్స్ అందరూ నిజంగా ఫ్యాన్స్ ఆర్ క్రేజీ అబౌట్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ దట్ బుక్ అనమాట. సో మీరందరూ కొని ఉంటే చదవండి. ఒకవేళ కొనాలనుకుంటే మళ్ళీ అవుతాయనుకుంటా. సో వచ్చినప్పుడు కొనండి. కొన్నందుకు ఖచ్చితంగా చదవండి. దట్స్ బెటర్ అనమాట. ఎంతమంది కొన్నారు ఫ్యాన్స్ ఆ బుక్ చూసి? కొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో చెప్పేసేయండి.